హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఒక బ్రైడల్ టాజిల్ డిజైన్ బ్యూటిఫుల్గా ఉండే డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ శారీకి 2 ఇంచెస్ స్పేస్ ఇస్తూ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ శారీకి మ్యాచ్ అయిన 2 కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ స్మాల్ సైజ్లో ఉండేవి తీసుకున్నాను. ఓన్లీ గోల్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేస్తూ మాత్రమే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. మనకు పళ్ళు భాగం కదలకుండా ఉండడానికి నేనైతే నిడిల్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ శారీకి ఒక పెద్ద నీడిల్తో హోల్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో నుండి సిల్క్ థ్రెడ్ తీస్తూ జెరీ థ్రెడ్తో చాలా టైట్గా నాట్ వేసుకోవాలి. నేనైతే సిల్క్ థ్రెడ్స్ని 150 లైన్స్ తీసుకున్నాను. దానిని శారీ నుండి తీస్తే టోటల్గా 300 లైన్స్ అవుతుంది. టాజిల్స్ ఇంకా లావుగా కావాలి అనుకుంటే ఇంకెక్కువ లైన్స్ తీసుకోవచ్చు. మనం జెరీ థ్రెడ్ చాలా టైట్గా నాట్ వేసుకోవడం వలన టాజిల్స్ ఊడిపోకుండా ఉంటాయి, అలానే అందంగా కూడా కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని టైమ్స్ నాట్ వేస్తున్నానో. నెక్స్ట్ మనం ఒక కాటన్ థ్రెడ్ని మిడిల్కి తీసుకోవాలి. నేను 4 లైన్స్ తీసుకున్నాను కాటన్ థ్రెడ్. దాన్ని శారీకి నాట్ వేసుకున్నాను. శారీకి నాట్ వేసేసుకొని స్మాల్ సైజ్లో ఉండే గోల్డ్ కలర్ బీడ్స్ ఫస్ట్ 3 తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని అవి శారీకి నాట్ వేసాను. కింది వైపుకి నాట్ వేసేసి నెక్స్ట్ మనం లాస్ట్ బీడ్ ఉంది కదా, ఆ లాస్ట్ బీడ్లో నుండి మళ్ళీ కింది వైపు నుండి నీడిల్ తీస్తూ నెక్స్ట్ 2 బీడ్స్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ 2 బీడ్స్ తీసుకున్నాను. మళ్ళీ 2 బీడ్స్ మళ్ళీ సేమ్ కింది నుండి తీస్తూ లాస్ట్ బీడ్లో నుండి మళ్ళీ నీడిల్ పైనకి తీయాలి. తీస్తూ నెక్స్ట్ మళ్ళీ 2 బీడ్స్. అలా టోటల్గా ఆ టాజిల్ చుట్టూ వచ్చేలా మనకు ఎన్ని బీడ్స్ అయితే వస్తాయో అన్ని బీడ్స్ వచ్చేలా టాజిల్ చుట్టూ వేసుకోవాలి. అది కూడా మనం టాజిల్ లెంత్ని బట్టి ఉంటుంది. నాకైతే టోటల్గా 6 అయితే కింది వైపు వస్తాయి, పై వైపు అయితే ఒక 5 వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా 6 బీడ్స్ అయితే గోల్డ్ కలర్ బీడ్స్ అయితే 6 కింది వైపు వచ్చాయి. నెక్స్ట్ పై వైపు 5 బీడ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ పై వైపున ఉన్న బీడ్స్ కూడా కదలకుండా ఉండడానికి మనం నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. టోటల్గా డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎంతో గ్రాండ్ లుక్ వస్తుంది శారీస్కి అయితే. టోటల్గా పై వైపున ఉన్న బీడ్స్ అన్నిటికీ కూడా మనం నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా నాట్ వేసుకోవడం వల్ల బీడ్స్ అన్నవి కదలకుండా అలానే ఉంటాయి. డిజైన్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. టోటల్ డిజైన్ అయితే ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే సింపుల్గా ఈ డిజైన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చివరిగా బీడ్లో నుండి తీస్తూ శారీకి నాట్ వేసేసుకోవాలి. ఒక ఫ్లవర్ లాగా ఎంతో బ్యూటిఫుల్గా వస్తుంది డిజైన్ అయితే. మీకు టోటల్ డిజైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. టోటల్గా డిజైన్ అయితే ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎంతో బ్యూటిఫుల్గా వచ్చింది కదా. మనం కొంచెం టైం కేటాయించుకుంటే మన శారీకి మనమే ఎంతో గ్రాండ్గా టాజిల్స్ వేసుకోవచ్చు. ఈ టాజిల్ డిజైన్ వలన శారీకి అయితే ఒక బ్రైడల్ లుక్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ టాజిల్ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టాజిల్ డిజైన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.